గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. అసలు స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఓకే, సో మనకు తెలుసు, మనకి క్వాంటమ్ మెకానిక్స్లో లేదంటే వేవ్ మెకానిక్స్ ఏదైనా అనొచ్చు మనం, క్వాంటమ్ మెకానిక్స్ లేదా వేవ్ మెకానిక్స్లో స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, ఓకే, రెండు ఈక్వేషన్లు ఉన్నాయి దీంట్లో. స్క్రాడింజర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నా కదా. పార్టికల్ ఇన్ ఏ పొటెన్షియల్ బాక్స్, నా ఇంకొక వీడియో ఉంది, పార్టికల్ ఇన్ ఏ పొటెన్షియల్ బాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి బేసిక్ మనకి స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అవసరం పడుతుంది. ఓకే, మ్యాటర్ వేవ్ గురించి తెలుసు మీకు. మ్యాటర్ వేవ్ ఈక్వేషన్ స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ నుంచి మనం చెప్పగలుగుతాం. ఓకే, మ్యాటర్ వేవ్ ఈక్వేషన్ ఎలా చెప్తాం? మ్యాటర్ వేవ్ అనేది ఏదైనా పార్టికల్ ఉంది, పార్టికల్ మూవ్ అవుతుంది. ఓకే, మూమెంట్ అంటే మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. మూమెంట్ అంటే దేని గురించి చెప్తున్నాము? డైనమిక్స్ గురించి చెప్తున్నాం. ఓకే, డైనమిక్స్ గురించి చెప్తున్నాం, కరెక్టా కదా? అంటే డైనమిక్స్. ఓకే, పార్టికల్ మూవ్ అవుతుంటే దాన్ని బట్టి మ్యాటర్ వేవ్ కూడా, అంటే వేవ్ కూడా ఒకటి మూవ్ అవుతుంటుంది. అంటే సో క్వాంటమ్ మెకానిక్స్లో మేజర్గా మనం డ్యూయల్ నేచర్ కాన్సెప్ట్ గురించి చదువుతున్నాం. డ్యూయల్ నేచర్ కాన్సెప్ట్ ఎవరిచ్చారు? ఇది డి బ్రాగ్లీ హైపోథిసిస్ నుంచి డ్యూయల్ నేచర్ కాన్సెప్ట్ మనం చదివాం అన్నా కదా. సో మనం ఇప్పుడు డైనమిక్ పార్టికల్స్, క్వాంటమ్ మెకానికల్ సిస్టమ్, సింపుల్ చెప్పాలంటే క్వాంటమ్ మెకానికల్ సిస్టమ్. సో ఆ డైనమిక్ పార్టికల్ యొక్క మ్యాటర్ వేవ్, ఓకే, వేవ్ గురించి ఉంది. మెటీరియల్ పార్టికల్కి అసోసియేటెడ్గా ఉండే వేవ్ని మ్యాటర్ వేవ్స్ అంటాం. ఓకే, దాని వేవ్ ఈక్వేషన్ స్క్రాడింజర్ ఇచ్చారు. మనకి ఎట్లా ఇచ్చారు? టైం ఇండిపెండెంట్ మరియు టైం డిపెండెంట్ ఫామ్లో మనకి వేవ్ ఈక్వేషన్స్ ఇచ్చారు, కరెక్టా కదా? ఇదంతా ఎందుకండి మన ఓల్డ్ స్టోరీలో. సో మనం యాటమ్ గురించి మనకు తెలుసు, అవునా కదా? యాటమ్ గురించి మనకు తెలుసు. దాంట్లో ఇన్నర్ పార్టికల్స్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది అనుకోండి యాటమ్ లోపల. ఓకే, ఎలక్ట్రాన్ని మనం మ్యాటర్ వేవ్గా కూడా చెప్పి దాని ఈక్వేషన్ రాశాడు స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్. అంటే సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. ఓకే, ఎలక్ట్రాన్ పొజిషన్ గురించి మాట్లాడుకోవచ్చు, మనం ఎనర్జీ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ టైం ప్రకారం. అంటే వేవ్, మన మ్యాటర్ వేవ్ కనుక కన్సిడర్ చేస్తే ఎలక్ట్రాన్గా, మనం దాని పొజిషన్ను, దాని యొక్క ఎనర్జీ మనం కనుక్కోవచ్చు. ఓకే, దీని నుంచి మనం చాలా మటుకి క్వాంటమ్ నెంబర్స్ కనుక్కొని, అంటే ఒక సై అనే ఒక ఇన్ టర్మ్స్లో సై అనే ఒక వేవ్ ఫంక్షన్ తీసుకొని మనం డిరైవ్ చేయొచ్చు. సై అనే వేవ్ ఫంక్షన్ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? సై. ఓకే, సై గురించి సపరేట్ క్లాస్ పెట్టాను నేను, మీరు చూడొచ్చు మీరు. ఓకే, సై గురించి, సై వేవ్ ఫంక్షన్ అంటే క్వాంటమ్ మెకానిక్స్లో అన్ని ఈక్వేషన్స్ సై టర్మ్స్లో డిరైవ్ చేస్తాం. సై అనేది ఒక వేవ్ ఫంక్షన్, ఒక సై అనేది ఒక వేవ్ ఫంక్షన్. ఇది పెద్దగా అంటే ఇట్ డజంట్ హ్యాజ్ ఎనీ మీనింగ్ అంటారు. అంటే ఒక డెఫినేషన్ లేదు దీనికి. ఎట్లా అంటే y = a sin ωt అనుకున్నాం అనుకోండి, a sin ωt. ఓకే, సో దీన్ని మనం సింపుల్గా డిరైవ్ చేయడానికి y ప్లేస్లో కూడా సై పెట్టచ్చు, మనం ఏ ప్లేస్లో కూడా సై పెట్టచ్చు. కొంచెం సపరేట్ చేయడానికి సైనాడ్ పెట్టాం అనుకోండి, వేవ్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేయడంలో చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, మనం ఈ స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ నుంచి సై కూడా కనుక్కోవచ్చు అండి. సై స్క్వేర్ కూడా, ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్, సై స్క్వేర్ కూడా కనుక్కోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? కొన్ని క్వాంటమ్ నెంబర్ తెలుస్తాయి. క్వాంటమ్ నెంబర్ తెలియడం వల్ల ఏమవుతుంది? మనకి ఆర్బిటాల్ సైజు మనకు తెలుస్తుంది. ఓకే, ఆర్బిటాల్ సైజు కూడా మనం కనుక్కోవచ్చు. అంటే చాలా విధాలుగా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఫేమస్ అయిపోయింది, స్క్రాడింజర్ ఈక్వేషన్స్. ఓకే, ఇవాళ మన క్లాస్లో స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ నేర్చుకుంటున్నాం, కరెక్టా? ఓకే, నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సో నా బట్టి మీరు కూడా చేస్తూ పోండి ఎలా చేస్తున్నాను. ఓకే, ఇది మన స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ యొక్క స్టోరీ మనం ఇప్పటివరకు చదువుకున్నది. సో సై గురించి ఒక వీడియో చేశాను, చూడండి. సో సై గురించి మంచిగా అర్థమవుతుంది. సో మనం ఈ ఈక్వేషన్స్లో సై లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుందండి, రైట్ సైడ్ కూడా ఉంటుంది సమ్. ఓకే, సో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైలోనే మనం డిరైవ్ చేస్తాం. సై సేమ్ ఉంది కదా సార్, క్యాన్సిల్ చేయొచ్చు అని చేయలేము, మనం అట్లా చేయకూడదు. ఇప్పుడే చెప్పాను ఏమన్నా మీనింగ్ అంటే, నేను y ప్లేస్లో సై పెట్టానండి, ఏ ప్లేస్లో కూడా సై పెట్టాను అంటే డిస్ప్లేస్మెంట్ యాంప్లిట్యూడ్ సేమా? ఇక్కడ కాదు కదా. మనం ఇట్లా క్యాన్సిల్ చేయగలుగుతామా? దీన్ని రెండింటిని క్యాన్సిల్ చేయగలుగుతామా? చేయలేం కదా.
ఇప్పుడు మనకి క్వాంటమ్ మెకానిక్స్లో మంచి అంటే కరెక్ట్ ఈక్వేషన్ రావడానికి సై వాడుతున్నారు వాళ్ళు. చాలా మంచి వేవ్ ఫంక్షన్, ఇది వేవ్ ఫంక్షన్గా వాడుకుంటున్నాం మనం. ఓకే, క్లియర్? చలో చేద్దామా ఇప్పుడు మరి. ఇప్పుడు మనం క్లాసికల్ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ రాబడదాం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఇది క్లాసికల్ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ ఎందుకు తీసుకోవాలండి, సెకండ్ ఆర్డర్ ఎందుకు తీసుకోవాలి? చూడండి, నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సై రాశాను. నేను లెఫ్ట్ సైడ్లో కూడా సై ఉంది, రైట్ సైడ్లో కూడా సై ఉంది మనకి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ ఉంది మనకి, రైట్? సో డిఫరెన్షియల్ ఫామ్లో తీసుకుందాం మనం, అవునా కదా? ఎలా ఎందుకు రాసాము ఇది క్లాసికల్ వేవ్ ఈక్వేషన్, అది కూడా సెకండ్ ఆర్డర్లో కూడా ఎందుకు రాసాము మనం డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ అనేది మనకు తెలియాలి. చాలామంది పిల్లలకు తెలియదు ఇది ఎలా రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం అనేది. ఓకే, మనం డిఫరెన్షియల్ ఫామ్ ఎందుకు తీసుకుంటాం మనం జనరల్గా? అంటే నేను ఇందాకే చెప్పాను, డైనమిక్స్ అంటే మూమెంట్ ఉన్న పార్టికల్స్ మనం ఫోర్స్ అప్లై చేస్తే అది మోషన్ అయింది అనుకోండి, ఓకే, నడుస్తుంది అనుకోండి, దాని గురించి దాని పొజిషన్ మీరు తెలుసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం జనరల్గా మనం మెకానిక్స్లో ఏం చేస్తాము, పొజిషన్ అనే పార్టికల్ యొక్క పొజిషన్ కనుక్కోవడానికి ఎక్స్ అని రాస్తాం, అవునా కాదా? ఎక్స్ అని రాస్తాం. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కడో పార్టికల్ ఉంది మన దగ్గర, పార్టికల్ పొజిషన్. అదే ఇది మోషన్లో ఉందనుకోండి, ఇది మూమెంట్లో ఉందనుకోండి, నడుస్తుంది, దీని పొజిషన్ కనుక్కోవాలి. మీరు ఎలా రాస్తారు? మ్యాథమెటికల్లీ మనం దీన్ని ఏం చేస్తామంటే, సో డో ఎక్స్ బై డో టీ అని అంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతుంది మనకి, డో బై డో టీ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇది పొజిషన్ గురించి చెప్తుందా రావట్లేదా? అంటే పర్టికులర్ టైం దగ్గర ఎగ్జాక్ట్ పొజిషన్ మనకు చెప్తుంది. అంటే డిఫరెన్షియేట్ చేయడం వల్ల, అంటే ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ. అందుకనే మనం కూడా ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లంలో మనం రాస్తున్నాం, ఎందుకంటే మనం డైనమిక్ పార్టికల్ గురించి రాస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆర్డర్ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ ఆర్డర్లో తీసుకొని మనం వేవ్ ఈక్వేషన్ తీసుకొని మనం డిరైవ్ చేసాం అనుకోండి, మనం డిఫరెన్షియేట్ చేసాం. y = a sin ωt - kx అని చెప్పేసి ఒక ఈక్వేషన్ తీసుకొని మనం చేసుకుంటూ వెళ్తే వచ్చింది ఒక వన్ డైమెన్షనల్ ఈక్వేషన్. దాని తర్వాత ఇంకా చేసుకుంటా మనం సెకండ్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత 3 డైమెన్షన్లో ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఈ వేవ్ ఈక్వేషన్ మనం 3 డైమెన్షనల్లో చేసుకుంటూ వెళ్దాం మనం ఇప్పుడు. ఓకే, అందుకే నేను ∂2 రాశాను. ఓకే, చలో ఇక్కడ ఇప్పుడు ఏం నడుస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆపరేటర్ పెడదాం. ఏం పెడదాం? ఇక్కడ ఒక ఆపరేటర్ని పెడదాం. చలో ఇక్కడ ఆపరేటర్ పెట్టనా? ఏం ఆపరేటర్ ఇది? ∂2 v²del² అన్నాను. ఈ ∇² ఏంటండి మీకు తెలుసు మ్యాథమెటికల్లీ, డెల్టా. ఓకే, సో డెల్ అంటారు దీన్ని జనరల్గా, నాబ్లా ఫంక్షన్ అంటారు, లాప్లేసియన్ ఆపరేటర్ అంటారు, ఎన్ని విధాలుగా పిలుస్తారు దీన్ని, నాబ్లా సింబల్ అంటారు దీన్ని. ఓకే, సో ఇది ఏంటి అసలుకి నాబ్లా అనేది? దిస్ ఈజ్ నథింగ్ బట్ డెల్, ఇలా రాస్తాం మనం. ఓకే, సో ఇది మనం ∂2 రాసామనుకోండి, స్క్వేర్ రాస్తే దీన్ని ∂2/∂x² ప్లస్ ∂2/∂y² ప్లస్ ∂2/∂z². ఓకే, ∂2/∂z². సో నేను ఇక్కడ ఈ ఏదైతే ఉందో ∂2/∂x², ∂2/∂y², ∂2/∂y² నేను ∇² రాసుకున్నాను. కామన్గా ఏముంది మనకి? సై అనేది కామన్గా ఉంది, అందుకనే సై రాసుకున్నాను. మరి ఇక్కడ సై ఉంది, క్యాన్సిల్ చేయొచ్చా? చేయొద్దు. మళ్ళీ స్టార్టింగ్లో చెప్పాను చేయకూడదు మనకి. ఓకే, దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా రాసుకుందామా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1లో రైట్, క్లియర్? సో చూడండి ఇక్కడ, సో ఏం టర్మ్స్ ఉన్నాయి అనేది, సై ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఉంది, వెలాసిటీ ఉంది, ఓకే, నాబ్లా ఆపరేటర్ ఉంది, సై ఉంది. దీన్ని వేవ్ ఈక్వేషన్ అంటాం మనం, అవునా కదా? వేవ్ ఈక్వేషన్ మన క్లాసికల్ ప్రకారం వేవ్ ఈక్వేషన్ రాశాను నేను. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ మనం? సో విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ చేద్దామా? ఇప్పుడు కంటిన్యూ చేద్దామా? మనం దీని సొల్యూషన్ రాద్దామండి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ ఆఫ్ ది వేవ్ ఈక్వేషన్ ఎలా రాస్తాము? సొల్యూషన్ ఆఫ్ ది వేవ్ ఈక్వేషన్ 1, సొల్యూషన్ ఆఫ్ ది వేవ్ ఈక్వేషన్ 1 ఎలా రాయొచ్చు? y = a sin ωt. కరెక్టా కదా? జనరల్గా రాస్తాం. ఇప్పుడు మనం
మనం ఇప్పుడు ఎలా రాయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సై రాయాలి మనం, అవునా కదా. సై రాయాలంటే ఎలా రాయాలి మనం, తీసేసేయండి. ఇప్పుడు వై ప్లస్లో తీసేయండి, వై ప్లస్లో ఏం రాయాలి మనం, సై రాయండి. ఏ ప్లేస్లో కూడా ఏం రాయాలి మనం, సై నాట్ రాయండి. ఓకే, సై ఈక్వల్స్ టు సై నాట్ ఒమేగా టీ. అర్థమైంది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని 2 టైమ్స్ మనం డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, డిఫరెన్షియేట్ ట్వైస్. మనం ట్వైస్ చేస్తే డిఫరెన్షియేట్ ఎలా చేయొచ్చు మనం, డో సై బై డో టీ, అవునా కదా. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. అంటే ఇది చేసే ముందు మనం ఏం రాస్తామంటే ఇక్కడ మనం ఒకటి రాసుకోవచ్చు, ఒమేగాక ప్లస్లో 2π రాయొచ్చు కదా మనం. అది రాసిన తర్వాత డిఫరెన్షియేట్ చేద్దాం మనం. ఓకే, నేను ఇప్పుడు సై ఈక్వల్స్ టు సై నాట్ సైన్ 2π అని రాస్తున్నాను. రాయొచ్చు కదా మనం, ఒమేగాని 2πగా రాయొచ్చు కదా. రైట్, 2π ఇంటూ టీ. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, ఈజీ అయిపోతుంది మనకి. లేదంటే సై డో సై బై డో టీ అంతే కదా, డో సై బై డో టీ రాద్దాం. డో సై బై డో టీ, డో సై బై డో టీ. సై నాట్ సేమ్ కాన్స్టెంటే అది, దాంట్లో ఏం చేంజెస్ లేదు. మనం సైన్ ఒమేగా టీ అంటే సైన్ 2π ఇంటూ టీ. సైన్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, కాస్ అవుతుంది, అవునా కదా. మళ్ళీ ఏదో ఫ్యాక్టర్ ఉందో ఇది ముందుకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఒకసారి మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. 2π అనేది ముందుకు వచ్చేస్తుంది. సైన్ ఒమేగా టీ అంటే సైన్ 2π టీది ఏమవుతుంది, కాస్ 2π టీ అవుతుంది. కాస్ 2π టీ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు ఇక్కడ. ఓకే, మనకి డిఫరెన్షియేషన్ వస్తే ఈజీ అయిపోతుంది. సైన్ 2π టీ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ 2π టీ. దీని ముందర అంటే టీ ముందర ఏమైనా కాన్స్టెంట్ ఉందో ఇది ముందుకు వచ్చేస్తుంది మన డిఫరెన్షియేషన్లో, అవునా కదా. మళ్ళీ దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ ఇద్దామా. సో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ మనం చేస్తే మనం సై నాట్ సేమ్గా అలానే ఉంటుంది, అవునా. మళ్ళీ మనం కాస్ 2π టీ డిఫరెన్షియేషన్ వచ్చేసి సైన్ మైనస్ వస్తుంది, సైన్, అవునా కదా. మైనస్ సైన్ 2π టీ, సో మైనస్ సైన్ 2π టీ అలా చెప్పాలి మనం. అంటే ఇక్కడ మనం ముందర మైనస్ రాసుకుందాం. ఇక్కడ చూడండి చిన్నగా రాస్తున్నా నేను, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఈ కాన్స్టెంట్ ముందుకు వస్తుంది కదా, ఆల్రెడీ ఇక్కడ 2π ఉంది, మళ్ళీ ఈ కాన్స్టెంట్ ముందుకు వస్తుంది. అంటే ఏమవుతుంది, స్క్వేర్ టర్మ్స్లో అయిపోతుంది, 2π స్క్వేర్. ఓకే, అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనేం చేయలేదు, ఫస్ట్ క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ రాసుకున్నాను డిఫరెన్షియల్ ఫామ్లో, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఫామ్లో 3 డైమెన్షన్ కావాలి కాబట్టి నేను ఇలా రాసుకున్నాను. దీన్ని కొంచెం రెడ్యూస్ చేయడానికి కొంచెం పెద్దగా కనబడుతుంది, కొంచెం కష్టం అవుతుంది ఇది చేయడానికి అని చెప్పేసి ఒక నాబ్లా ఆపరేటర్ ప్రకారం రాసుకున్నాను నేను, అన్నా కదా. దీని సొల్యూషన్ని నేను ఎలా రాసుకున్నాను, సై ఈక్వల్స్ టు సై నాట్ సైన్ ఒమేగా టీకి రాసుకున్నాను. మళ్ళీ నేను ఏం రాశాను, మళ్ళీ ఒమేగాని మళ్ళీ ఎక్స్పాండ్ చేశాను నేను 2π అని, మనకు తెలుసు ఇది. ఓకే, దీన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ అంటే ఫస్ట్ టైం నేను చేశానండి. ఫస్ట్ టైం చేస్తే ఎలా వచ్చింది, డో సై బై డో టీ సై నాట్. సో ఈ కాస్ సైన్కి యొక్క కాస్ వచ్చేసింది, సైన్ డిఫరెన్షియేషన్ కాస్ వచ్చింది. ఈ టీ ముందు ఏదైతే కాన్స్టెంట్ ఉందో ముందుకు వచ్చేసింది. మళ్ళీ సెకండ్ టైం నేను డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కాస్ పోయి మైనస్ సైన్ అయిపోయింది, మైనస్ ఇక్కడ పెట్టాను, సైన్ రాశాను ఇక్కడ. ఓకే, మైనస్ సైన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఇది ముందుకు వచ్చేసింది. ఓకే, దానివల్ల ఇది స్క్వేర్ అయిపోయింది. క్లియర్. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, సై నాట్ సైన్ 2π టీ అంటే ఈ టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా కనబడుతుంది మనకి, సై నాట్ సైన్ 2π టీ అని, అవునా. సో నేను ఇక్కడ రౌండప్ చేస్తున్నాను చూడండి పెన్ పెట్టి. సో ఇక్కడ రౌండప్ చేస్తున్నాను. ఈ టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ టర్మ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సై నాట్ సైన్ 2π టీ, సై నాట్ సైన్ 2π టీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, సై అనేది రాసుకోవచ్చు. అలా కొంచెం రెడ్యూస్ చేయడానికి, కొంచెం చిన్నగా కనబడడానికి మనం ఇప్పుడు రెడ్యూస్ చేసి రాస్తున్నాను. ఇక్కడ కొంచెం అరేంజ్ అయినా దీన్ని. ఓకే, ఇంతకుముందు ఎవరు వెళ్ళినారో బ్యాక్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈజీ అయిపోతుంది. ఓకే, నా ఏమంటే మీరు దీని డిఫరెన్షియేషన్ చేయాలి, దీని ఈక్వేషన్ రాబట్టాలి మీరు. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇప్పుడు దీన్ని కొంచెం రెడ్యూస్ చేసి రాసుకుందాం. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్స్ టు ఈ మొత్తం ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అని చెప్పాను నేను, సై అని రాసుకోవచ్చు. ముందు కాన్స్టెంట్ రాద్దామండి. ఏమున్నాయి మన కాన్స్టెంట్ మన దగ్గర, 2π స్క్వేర్ అని రాశాను. ఓకే, ఇది మొత్తం రిప్లేస్ చేసి మనం ఏం రాసాము, సై రాసాము, అవునా కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళిపోదామా. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ అనుకొని దీన్ని స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి, 4
ఓకే పై స్క్వేర్ న్యూ స్క్వేర్ బై సై. ఓకే మనం ఇంకా ఏమన్నా ఎక్స్పాండ్ చేయొచ్చు దీన్ని, ఎక్స్పాన్షన్ కానీ రెడ్యూస్ కానీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డీ బ్రాగ్లీ వేవ్ లెంత్, ఈ వెలాసిటీని డీ బ్రాగ్లీ వేవ్ లెంత్లో రాసుకోవచ్చు. లేదంటే మనకు తెలుసు రిలేషన్ ఏందనేది, న్యూ ఈక్వల్స్ టు వి బై ల్యాండా అని తెలుసు మనకి, న్యూ ఈక్వల్స్ టు వి బై ల్యాండా అని తెలుసు రిలేషన్, అవునా కదా. సో మనం ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు కదా మనం న్యూ ఈక్వల్స్ టు వి బై ల్యాండా అని. నేను కొంచెం ఎరేజ్ చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని కంటిన్యూ చేయండి, సరేనా. చలో మనం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను దీన్ని, సో ఈ ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో న్యూ ప్లేస్లో వి బై ల్యాండా పెడుతున్నాను, ఎందుకంటే నాకు ల్యాండా అవసరం అక్కడ. డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ మ్యాటర్ వేవ్ గురించి ఆయనే చెప్పారు. ఓకే 4 పై స్క్వేర్, ఇప్పుడు పై స్క్వేర్ ఓకే వి బై ల్యాండా అని రాశాను. ఏం రాశాను, వి బై ల్యాండా హోల్ స్క్వేర్ ఇంటూ సై. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి, తర్వాత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో న్యూ ఈక్వల్స్ టు వి బై ల్యాండా అని సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఓకే వి బై ల్యాండా మళ్ళీ ఎక్స్పాండ్ చేయండి దీన్ని. సో -4 పై స్క్వేర్ వి స్క్వేర్ బై వి స్క్వేర్ సై బై ల్యాండా స్క్వేర్. ఓకే చలో ఇప్పుడు ఏం చేద్దామండి, మన డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ గురించి తెలుసు కదా మనకి. డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ ఏంటది, డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టిట్యూట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. ఓకే డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ పైన ఈక్వేషన్లో డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ తెలుసు, ఏంటి డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ ల్యాండా ఈక్వల్స్ టు h/mv, కరెక్టా కదా. మనం అంటే ఇక్కడ ఈ ల్యాండా ప్లేస్లో ఇది పెట్టవచ్చా మనం, చలో ఇక్కడ పెట్టి చూద్దాం మనం. చలో ఇది కూడా ఎరేజ్ చేస్తున్నాను నేను. ఓకే ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా, ఈ పార్ట్లో రాస్తున్నాను రైట్. దీన్ని మనం ఈ ల్యాండాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్కి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇద్దామండి. మనం ఈ ఈక్వేషన్కి ఈక్వేషన్ నెంబర్ ఇచ్చేసి మనం ఈక్వేషన్ 2 అని ఇచ్చాం. ఓకే సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ని అండ్ సెకండ్ ఈక్వేషన్, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్లో కూడా డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఉంది. ఓకే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో కూడా డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం ఫస్ట్. ఓకే ఈ రెండింటిని ఈక్వేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈక్వేట్ చేస్తే సో కొంచెం ఏదన్నా క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం కొంచెం. ఓకే రైట్ చలో చూద్దామా ఇక్కడ. సో దాని ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ మనకి ఏంది ఈక్వేషన్ ఏంది, మనకి ఈక్వేషన్ వచ్చేసి సో మళ్ళీ రికాల్ చేద్దామా ఈక్వేషన్ ఏంది అది. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 రైట్ సైడ్ ఈక్వేషన్ చెప్పండి, వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై, అవునా కదా. వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై మనకి తెలుసు ఈ ఈక్వేషన్. ఓకే ఈ ఈక్వేషన్ రైట్ సైడ్ చెప్పండి మనకి, ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం మనం. -4 పై స్క్వేర్ వి స్క్వేర్ సై బై ల్యాండా స్క్వేర్, ఈ ఈక్వేషన్ రైట్ సైడ్. ఇప్పుడు మనకు కామన్గా ఏమున్న రైట్ సైడ్ వి స్క్వేర్ కూడా ఉంది, ఇక్కడ కూడా వి స్క్వేర్ కూడా ఉంది, క్యాన్సిల్ చేసానా. సో మనకి ఈక్వేషన్ ఏం మిగులుతుంది మనకి, డెల్ స్క్వేర్ సై ఓకే ఈజ్ ఈక్వల్స్ టు -4 పై స్క్వేర్ సై బై ల్యాండా స్క్వేర్. ఓకే ఇది మైనస్ టర్మ్ కదా, ఇటు తీసుకురావచ్చు కదా, మనం తీసుకొస్తాం మనం ఇప్పుడు. సో డెల్ స్క్వేర్ సై ప్లస్ 4 పై స్క్వేర్ సై బై ల్యాండా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక ఈక్వేషన్ ఫామ్లో వచ్చేస్తుంది మనకి. ఓకే ఇప్పుడు డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం రైట్. మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. డెల్ స్క్వేర్ సై ప్లస్ 4 పై స్క్వేర్ సై ల్యాండా వాల్యూ ఎంత మనకి h/mv హోల్ స్క్వేర్ పెట్టడం మర్చిపోవద్దు మీరు. ఓకే హోల్ స్క్వేర్ కంపల్సరీ ఉండాలి మనకి. ఓకే ఇక్కడ కంటిన్యూ చేయనా మళ్ళీ. చలో ఈ తీసేస్తుందని మనం తీసేసే ముందర ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, కంటిన్యూ చేసుకోండి. ఓకే సో ఎరేజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ని ఇలా తీసుకెళ్దాం మనం, మైనస్ టర్మ్స్ ఇలా తీసుకొస్తున్నాను నేను. ఓకే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే నేను మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఇక్కడ రాశాను నేను. ఓకే సో మైనస్ టర్మ్ని ఇలా రాశాను, ఇటు సైడ్ రాస్తున్నాను, ప్లస్ వచ్చేసింది 4 పై స్క్వేర్ ల్యాండా స్క్వేర్ సై ఈక్వల్స్ టు 0. ఓకే ఇప్పుడు మనం డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ ఏంటి మనకి, ల్యాండా ఈక్వల్స్ టు h/mv. ఇందాక రాశాను కదా, మళ్ళీ ఇక్కడ రాయమంటే ఇక్కడ రాస్తాను మళ్ళీ. సో ల్యాండా ఈక్వల్స్ టు h/mv.
ఓకే, దీనికి కూడా మనకి క్వశ్చన్ ఉంది, డి బ్రాగ్లీ డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ ది డి బ్రాగ్లీ అంత డి బ్రాగ్లీ హైపోథిసిస్, అది కూడా మీరు చదవాలి. ఓకే, డెల్ స్క్వేర్ సై 4π² లాంబ్డా అంటే ఇప్పుడు ఏంటది మనకి కావాల్సింది h/mv, అవునా కదా, h/mv హోల్ స్క్వేర్ పెట్టాలి, సై ఈక్వల్స్ టు 0 మనం స్క్వేర్ చేస్తున్నాం. ఓకే, సో డెల్ స్క్వేర్ సై 4π² చేయొచ్చు మనం, మ్యాథమెటిక్స్ కదా, చాలా ఫాస్ట్గా కూడా చేయొచ్చు మనం. h² m² v² వచ్చిందండి నాకు, ఇంటూ సై ఈక్వల్స్ టు 0. ప్రతిసారి సై రాయాల్సిందే మీరు. సై మీ క్వాంటమ్ మెకానిక్స్లో ఎక్కడ వదిలిపెట్టదు మిమ్మల్ని. సో డెల్ స్క్వేర్ సై ప్లస్, ఓకే, సో m² v² అనేది పైకి వచ్చేస్తుంది మనకి 4π², ఓకే, m² v² బై h², ఓకే, ఇంటూ సై ఈక్వల్స్ టు 0, ఓకే. ఇప్పుడు నేను ఎలా అండి కొంచెం టర్నింగ్ తీసేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. రైట్, నాకు కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, మనకి ఇప్పుడు ఏంటి m² v²ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి నేను. మనకు తెలుసు, మనకి టోటల్ ఎనర్జీ E ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ, మనకు తెలుసు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, m² v² కదా, మనం ఎనర్జీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీని v రాసుకుందాము, కెనెటిక్ ఎనర్జీని ½ mv² రాసుకుందాము. మనకి m² v² కావాలి, ఇక్కడ ఓన్లీ ఒక m మాత్రమే ఉంది. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం మనం. ఈ మైనస్ v అంటే vని ఇటు సైడ్ తెచ్చుకుంటున్నాను నేను, ½ mv², మళ్ళీ 2 కూడా ఇటు తెచ్చుకుంటున్నాను అండి. 2 ఈక్వల్స్ టు E మైనస్ v ఇంటూ mv². మనకు కావాల్సింది ఏంటి, m² v². ఒక్క m మాత్రమే ఇటు ఉంది, మనం ఈ m పెట్టి మల్టిప్లై చేస్తే ఇది కూడా m² అవుతుంది కదా. నౌ బోత్ ద సైడ్ మల్టిప్లై విత్ m పెట్టి బోత్ ద సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ మనం m బట్టి మల్టిప్లై చేద్దాం. సో m² v² అయిపోయింది. అంటే నేను m² v²ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పటివరకు మనం ఈక్వేషన్ నెంబర్స్ పెట్టుకున్నాము. ఈక్వేషన్ నెంబర్ ఇది 3 అవుతుంది, ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. మనకి ఈజీ అయిపోతుంది, అవునా కదా. సో ఈక్వేషన్ నెంబర్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 4 in 3, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 4 in 3, ఈక్వేషన్ 4 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఓకే, క్లియర్గా నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు బ్యాక్ వెళ్ళినా ఈజీగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవచ్చు మీరు. రైట్, అందుకే తొందరగా చేసేస్తున్నా. ఇది చాలా తక్కువ టైంలో మీరు నేర్చుకోవచ్చు ఈ ఈక్వేషన్ని. ఓకే, ఇప్పుడు నేను ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అక్కడ చూడండి, డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π², m² v² ప్లేస్లో ఏం రాయాలి నేను, ఇది రాయాలి. సో 2m E మైనస్ v, ఓకే, m² v² ప్లస్లో 2m E మైనస్ v బై h² ఇంటూ సై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇంకేం రాద్దాం మనం ఇక్కడ, 4 × 2 8 రాయొచ్చు కదా మనం. సో డెల్ స్క్వేర్ సై, ఓకే, 8π², ఓకే, m E మైనస్ v బై h² ఇంటూ సై ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. దీన్ని ఇంకా ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు అండి. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ వచ్చేసింది, మనం ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం, 3 డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు మనం. లేదా దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం, రెడ్యూస్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్గా, అంటే h⁻గా రాసుకోవచ్చు మనం. h⁻ నథింగ్ బట్ h/2π అన్నట్టు, మనకి h/2π రెడ్యూస్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. అంటే h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ కదా. చలో మనం ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని మనం చూద్దామండి, కిందికి తీసుకొద్దామా. ఇదే ఈక్వేషన్, పైన ఈక్వేషన్ చూద్దాం. ఓకే, పైన ఈక్వేషన్ని కొంచెం కిందికి తీసుకొచ్చి చూద్దాం. ఓకే, డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m E మైనస్ v బై h² బై 4π² ఇంటూ సై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, డెల్ స్క్వేర్ సై, ఓకే, ప్లస్ 2m E మైనస్ v బై h² బై 4π². మనం దీన్ని స్క్వేర్ చేసామనుకోండి, ఎప్పుడు
మనం ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి. ఓకే, దీన్ని కొంచెం స్క్వేర్ చేస్తూ చూస్తున్నాం. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి, హెచ్ బార్ స్క్వేర్ చేస్తే హెచ్ స్క్వేర్ బై 4π² వస్తుంది, అవునా కదా. అంటే ఇది ఈ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, హెచ్ బార్ స్క్వేర్ అని రాయొచ్చు. హెచ్ బార్ స్క్వేర్ ఇంటూ ψ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా మీకు స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఇలా కూడా రాయొచ్చు అండి మనం, స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఓకే, సో ఈ విధంగా మనకి స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఇది ఎక్కడ ఉపయోగించాం మనం, పార్టికల్ ఇన్ పొటెన్షియల్ బాక్స్లో ఉపయోగించాం కదా కరెక్టా మనకి. సో అక్కడి నుంచి మనకి ఎనర్జీ కూడా రాబెట్టాం, గుర్తుందో లేదో మీకు, లేదంటే మీరు ఆ వీడియో పోయి చూడండి, మీరు ఎనర్జీ కూడా రాబెడతాం. అందుకనే ఈ స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు కూడా మీరు చాలామంది నాకు కొన్ని రీసెర్చ్ పేపర్లు వస్తుంటాయి రివ్యూ కోసం, ఇది స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ యూజ్ చేసి చాలా అప్లికేషన్ వాడుతున్నారు వాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్లో. ఓకే, ముందు ఫ్యూచర్లో మొత్తం క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ డాట్స్ అన్నీ ఇక క్వాంటమ్తోనే, నానో టెక్నాలజీ రిలేటెడ్ విత్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, సో మైక్రో పార్టికల్ గురించి చదువుతున్నాం కాబట్టి, సో అందుకనే ఈ స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఓకే, సో అందుకని మీరు ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి. ఓకే, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ వీడియోలో మనం స్క్రాడింజర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ చదువుకుందాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.